జోడించి నీకు నమస్కారం చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టింది, నేను ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ కథలు రాసుకొని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ అవకాశం రాక ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మెయిన్ నేను చెప్పాల్సింది పాయింట్ ఇదే, దానికోసం ప్రెస్ మీట్ పెట్టాను. ఇప్పుడు మీరందరూ వచ్చారు, మీరందరూ వచ్చారు కాబట్టి నా ప్రయత్నం ఎంత కష్టం అవుతుందో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో అలా చెప్పి మీకు టైం తెచ్చే అవసరం లేదు. అందరికీ అన్ని విషయాలు తెలిసే ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి నేను కొంచెం ఇబ్బంది పడవచ్చు. ప్లీజ్ కొంచెం నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. నెక్స్ట్, అసలు ఈ క్యాప్షన్ రాసింది మొత్తం నేనేనమాట. ఎందుకంటే సినిమా కథకి కింగ్ స్టోరీ అని అందరికీ తెలుసు, కానీ కథ చెప్పడానికి మాత్రం ఎవరికి అవకాశం రావట్లేదు. మా ఫ్రెండ్ సర్కిల్లో ఎంతోమంది ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు, కానీ వాళ్ళు ఆ సినిమాలో పనిచేసినప్పటికీ కూడా ఆ నిర్మాతకు కానీ, ఆ డైరెక్టర్కి కానీ, ఆ హీరోకి కానీ పోయి కథ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు స్ట్రగుల్స్లో ఉన్నారు. వాళ్ళకి ఏం రాదనే నమ్మకం తప్ప పనిచేసే వాళ్ళనే కానీ వాళ్ళు క్రియేటర్స్ అని మిగతా వాళ్ళు ఎవరు నమ్మట్లేదు, వాళ్ళకి టైం ఇవ్వట్లేదు. ఎవరు ఒకరు సొంతగా సినిమా తీస్తే అది హిట్ అయితే మాత్రమే వాళ్ళకి అవకాశం వస్తుంది. ఒకవేళ లాస్ అయ్యి ఫ్లాప్ అయితే వాళ్ళు మళ్ళీ ఇండస్ట్రీలో కనిపించట్లేదు. కానీ కొత్త కథలు ఎవరు వినటానికి అవకాశం, టైం కేటాయించడం లేదు. అందుకోసమే ఈ ప్రెస్ మీట్, అందుకోసమే నేను ఈ విధంగా రాయడం జరిగింది.